హలో వివర్స్, అందరికీ నేత్ర ఛానల్ ద్వారా నమస్కారాలు. మనం తుమ్లైవ్లో చూసినట్టుగా పెత్తనం, ఇంట్లో పెత్తనం అనేది ఎంతవరకు మన ఇంటిని ఆడవారి పెత్తనం చేయడం వల్ల మనం ఎంత ప్రభావితం కాబడుతున్నాము, ఎంత మగ్నపడుతున్నాము. ఇక్కడ ఆడైనా కానీ మగైనా కానీ ఒక మగవాడి పెత్తనం అనేది చూసుకోవాల్సి ఉంటుంది, ఆడవారి పెత్తనం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా మీరందరికీ ఇబ్బంది ఏదైనా కలిగి ఉంటే దయచేసి క్షమించండి. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. ఇందులో ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు జరిగినా, నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉన్నా క్షమించండి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నది మాత్రమే నేను చెప్పాలనుకున్నా. అది ఎవరైనా కానీ ఏదైనా కానీ మనం కనుక ఇంట్లో మన సంసారంలో ఆడవారి పెత్తనం చేస్తున్నారు అనుకొని మీరు కనుక అనుకుంటే, ఆ చేయడం వల్ల మన ఇంట్లోకి ఎటువంటిది ఏమైనా ఇబ్బందికరమైనది విషయాలు ఏమైనా జరుగుతున్నాయా, వాళ్ళు చేయడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనం అనుకుంటున్నామా? అనుకుంటే పర్లేదు. వాళ్ళు ఉండడం వల్ల మనకు అలా ఉండడం వల్ల మనకేం ప్రాబ్లం లేదు, లేనంత వరకు ఓకే. అది ఎవరైనా కానీ లేనంత వరకు, ఎటువంటి ప్రాబ్లం లేనంత వరకు ఓకే. కానీ ఆడమగ ఇద్దరు సరిసమానంగా ఉండి ఈ ఆడవారి పెత్తనం ఆ కుటుంబం మీద చూపిస్తుంటే అనేకమైన సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మగాడు నేనేంటంటే నువ్వేంటంటే నేనేంటి ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ తెలివి కల వాళ్ళు ఆడవాళ్ళైతే మగాళ్ళు కొంచెం ఎడ్డిబావుల తనంగా ఉన్నట్టు ఉంటే ఉన్నారు, ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉన్నారు. ఎడ్డిబావులకు తనంగా ఉన్న మగవాళ్ళు ఉన్నారు. మగాడు తెలివి కలవాడయి ఆడవాళ్ళు కూడా ఎడ్డిబావుల తనంగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం పోల్చుకోవాల్సింది ఒకే ఒక విషయం. దీనివల్ల జరగరాని వ్యవస్థను మనం ఎదుర్కొంటున్నామా అనేది ఒకటి పాయింట్. ఉన్నంత వరకు ఉండని సరిసమానం, నేను నువ్వు అందరూ ఓకే. ఇక్కడ ఆడమగ తేడా లేదు, ఉండదు కూడా. కానీ ఒక ఆడవారి పెత్తనం వల్ల జరగకూడని వ్యవహారాలు ఇంట్లో నడిస్తే మాత్రం ఒక మగాడి పరువైపోతుంది, ఒక మగాడి వాని కుటుంబ పరువైపోతుంది, ఖచ్చితంగా పోతుంది. నువ్వు ఇంటున్నంత వరకే లెక్క. కానీ అలుసుగా తీసుకొని నువ్వు ఎప్పుడైతే బయట అడుగు పెడతావో, ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను, బయట ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టి తప్పట్టడుగు వేస్తావో ఖచ్చితంగా మగవాడి సంసారము, వాని కుటుంబము నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. అది ఖచ్చితంగా అనుకుంటారు. లేదండి మరి అంత ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు, మగాడు కూడా తప్పు చేస్తాడా, వాడు చేసేది వాడు కూడా చేస్తాడా, దాన్ని కూడా ఎప్పుడు మనం ఒప్పుకోవాలి. మగాడు తప్పు చేసినా ఒప్పుకునేది లేదు. ఎందుకు ఒప్పుకోవాలి? మనం ఒప్పుకునేంత సహనం కోల్పోయి కూడా ఉండదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మగాడు బయటికి పోయినా రాగలడు, పరువు పోయినా పోకున్నా ఇంత డ్యామేజ్ జరగదు. ఖచ్చితంగా చెప్తున్నా అండి. మగాడు ఏ తప్పు చేసేసినా నీకు రైట్ అనట్లేదు. కానీ అదే విషయంలో ఆడవాళ్ళు చేసేస్తే మాత్రం ఖచ్చితంగా పడిపోతుంది. నువ్వు సమాజంలో నువ్వే తలెత్తుకోలేవు, నిన్ను చేసుకున్నాడు తలెత్తుకోలేడు, నిన్ను చేసుకున్న ఇల్లు కూడా తలెత్తుకోకుండా చేసేదానికి కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాదంటారా? అందరికీ ఉన్నారండి, ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. అందరికీ నేను చెప్తున్నాను, జరగబోయే నష్టం మాత్రం భారీగా ఉంటుంది. మీరేమంటారు? కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పింది పెత్తనం ఇంతవరకు చేసుకో, కానీ నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, నీ ఇంట్లో అత్త ఉంటుంది. వాళ్ళని ఉద్దేశించి కూడా నువ్వే నడవాలి, నువ్వే గెలవాలి, నీదే మాట సాగాలని అనుకోవడం చాలా పొరపాటు. నీ వల్ల నీతో ఉన్న అత్తను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అలాగే నేను అత్త గురించి నేను తక్కువ చేసి మాట్లాడేది, ఎక్కువ చేసి కూడా మాట్లాడను. ఇందులో మూర్ఖంగా ప్రవర్తించే అత్తలు ఉండొచ్చు, మంచిగా ఉండే అత్తలు కూడా ఉండొచ్చు. మనం ఇంటికాడ నుంచి మన తల్లి దగ్గర నుంచి మనం వచ్చిన ఇంటికి, ఆ ఇంటిని మనం ఎలా కాపాడుకోవాలి, మొగల్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎంతవరకు చూస్తున్నాము. మన పెత్తనం చేయడం వల్ల మన భర్తకే కానీ, మన పిల్లలకే కానీ, మన అత్తమామలకే కానీ, మన తోడి ఓడాలకే కానీ, ఇంకా సహా ఆడబిడ్డలకే కానీ ఎటువంటి ఇబ్బందికరాన్ని మనం కలిగిస్తున్నాం అనేది గ్రహించుకొని మాత్రమే మెలగడం అనేది కరెక్ట్. నువ్వు అనడం వల్ల నువ్వు హర్ట్ కావడం అనేది ఎంతవరకు సమంజసం? పూర్తిగా చెడిపోవడానికి కారణం ఈ మధ్య వస్తున్న సినిమాలు, సీరియళ్ళు. ఆ సీరియళ్ళను చూసి, ఆ దిక్కుమాలిన సీరియల్ను చూసి అదే మైండ్లో పెట్టుకొని మనం ఇంత ప్రవర్తిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి. అది మన మైండ్కి ఎక్కించుకొని అదే విధానాన్ని మనం ఇంట్లో కొనసాగిస్తున్నామా? చాలా డేంజర్.
అది అంతవరకే ఉండాలి. కానీ ఇల్లు అనేది నాశనం కావడానికి కారణం ఆ సీరియల్ వల్ల, ఆ సినిమా వల్ల కావాలి. ఇంకొకటి చెప్తున్నా వినండి. మనతో పాటుగా మన ఫ్రెండ్స్ ఉంటారు, ఏ మాత్రం ఉద్దేశించే చెప్తున్నాను నేను. వాళ్ళను కనుక మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని, వాళ్ళు మంచిగా అయితే పర్లేదు తీసుకోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొనసాగిస్తున్న ముచ్చట్లు కానీ, వాళ్ళు ప్రవర్తిస్తున్న ఇంట్లో విధానం మీకు చెప్పినా కానీ దాన్ని మీరు మైండ్కి ఎక్కించుకొని మీ ఇంట్లో కూడా అదే రచ్చ చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎట్లాగో ఆ కుంపటి నడుస్తూనే ఉంటుంది, కానీ ఆ కుంపటి మన ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో కొనసాగిస్తున్నామా? అలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. నిర్దాక్షిణ్యంగా మీరు మీ కుటుంబాన్ని దెబ్బతీసిన వాళ్ళే అవుతారు. ఓకే, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పింది మళ్ళీ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, చెప్పాలంటే ఇక అది చెప్పుకోలేని పరిస్థితిలో అసలు అందరు హర్ట్ అవుతారు. కానీ ఇంకో వీడియో చెప్తాను, ఇంకా వేరే వీడియోని మళ్ళీ తీస్తా. కానీ ఇది అసలు మీరు అందరు హర్ట్ అవుతారని ఇంకా నిజాలు మాట్లాడలేను నేను కనుక ఇంకా పూర్తిగా 100% నిజాలు మాట్లాడితే నాకు కింద మెసేజ్ వస్తాయి కావచ్చు, తిప్పుతారు కావచ్చు, ఒక కొట్టుడే తక్కువ ఉంటుంది, అడ్డగో తింటారు. కానీ మనకు సాంప్రదాయం అనేది ఉన్నది. మన సాంప్రదాయం అనేది గొప్పది. ఆడది ఎలా ఉండాలనేది మన తల్లిదండ్రులు నేర్పిండు, మగాడు ఎలా ఉండాలనేది మన తల్లిదండ్రులు నేర్పిండు. కానీ చెడిపోయిన విషయంలోనే నేను మాట్లాడతాను. ఉన్న వాళ్ళ గురించి, మంచిగా ఉన్న వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ఒక్కసారి చెడిపోయి వచ్చిందంటే అది ఇంట్లో అడుగు పెట్టి ఇల్లు సంసారాన్ని మెత్తికెక్కుకొని చేస్తుంటే, ఆ పెత్తనాన్ని మన ఇంట్లో కొనసాగిస్తుంటే చుట్టూతా ఆ మగాడు అనేవాడు చెమట దద్దామా అని పేరు కొనబడతాడు. అని నేను ఏం చెప్తాను వినండి ఒకసారి. అంటే మగాడు పెత్తనం చేయాల్సిన, మగాడు అధికారం చెలాయించాల్సిన ఆడవాళ్ళ మీద అని నేను అధికారులు చెప్పేది. అక్కడ మగాడు కూడా ఉండే పద్ధతినే ఉండాలి. నేను చెప్పేది ఆడవాళ్ళ గురించి, మగాళ్ళ విషయం కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అర్థమైందా? ఇక్కడ చవట దద్దమ్మ మొగాడైతే ఆ సంవత్సరాలు ఎంతవరకు నింపిన వాళ్ళైతాం ఒకసారి ఆలోచించండి. నేను కొట్టుమని కాదు, తిట్టుమని కాదు చెప్పేది ఆడవాళ్ళకు కూడా. కానీ అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళని కొట్టండి, ఆడవాళ్ళని తిట్టండి అని చెప్పి కూడా ఇంట్లో సంసారాలు నాశనం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా అంతవరకు కరెక్ట్ కాదని. ఓకే, మంచిగా ఉంటే, కలిసి ఉంటే కలది సుఖం. ఇక్కడ ఆడ మగ అనే తారతమ్యాలు లేకుండా, ఎటువంటి పెత్తనం చెయ్యకుండా, ఒకసారి మనం తగ్గినా వాళ్ళని మెట్టెక్కించిన, మనం మెట్టెక్కించిన వాళ్ళని తగ్గించిన పర్వాలేదు, అంతవరకు పర్వాలేదు. కానీ నువ్వెంత అనుకుంటూ పోతే మాత్రం ఆ ఇల్లు ఎప్పటికీ నిలబడదు. ఒక మగాన్ని చౌతను చేసి ఆడది పెత్తనం ఎగితే ఆ ఇల్లు దానికి ఇంకా అక్కడ రాని కుటుంబం అవుతుంది. ఆడది చేసేంతవరకే చేయాలి. కానీ అధికారాన్ని చేతిలో తీసుకొని మగవాన్ని దద్దమని చేసి ఆడిస్తున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎన్నటికీ కూడా పురపడదు. అది ఎన్నటికీ ఆ కుటుంబం పురపడదు. సమాజంలో ఎంత దూరం అయినా నిన్ను వేలెత్తే చూపిస్తారు. ఓ మగవ నిన్ను మాత్రమే వేలెత్తి చూపిస్తారు. నువ్వు ఆడిస్తున్నావు నాటకాలు, నీ ఇంట్లో నీయే ఉన్నాయట, నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నీ కంటి చూపుతోటి అవతల కంటి చూపుతోటి చూస్తూనే ఉంటారు. కానీ నిన్ను చేసుకున్నా, నిన్ను కట్టుకున్నా నీ భర్త అదే సమాజానికి ఎక్కడికైనా పోతే ఖచ్చితంగా వాళ్ళని చవడదద్దం లెక్కనే చూస్తారు. అలా మనం చూపించుకోవాల్సిన అవసరం ఉన్నదా? చూపించాల్సిన అవసరం ఉన్నదా? అధికారం అనేది చేతిలోకి రావడం ఒక ఎత్తు అయితే, చేతిలోకి తీసుకోవడం మరో ఎత్తు. పెత్తనం కూడా అంతే. నేను ఓన్లీ దీని గురించి చెప్తున్నాను. ఇక్కడ అత్త కూడలు, ఆడబిడ్డ వీళ్ళందరూ ఉంటారు. అత్త కూడా పెత్తనం చేయడం అవసరం లేదు. పెత్తనం అత్తకిచ్చి నేను మట్టిలో కూర్చోవాలన్నా కూడదని మీరు అనుకోవచ్చు. ఆ అత్త కూడా ఇంకో కాడ మళ్ళీ కూడలే వచ్చింది. వాళ్ళంతా కూడా అన్ని రకాల నేర్పే ఉంటుంది, ఎలా ఉండాలో నేర్పే ఉంటుంది. కానీ నువ్వెందుకు అలా ఉండద్దు. నువ్వెందుకు నీ అత్త లెక్క నువ్వు ఉండాలి కదా. నీ అత్త కరెక్ట్ కాకుంటే నీకు అర్థమవుతుంది. నీ అత్త మంచిది కాకపోతే నీకు అర్థమైనట్టే నీ తల్లిదండ్రులకు కూడా అర్థమవుతుంది. నువ్వు కనుక నువ్వు అర్థం కానప్పుడు నీ తల్లిదండ్రులు చెప్పింది కరెక్ట్ కాదు, రాంగ్ అనేది నీకు కూడా తెలుసు. నీ అత్తకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నీ ప్రవర్తన కరెక్ట్ ఉంటే నీ అత్త కూడా నీతో మంచిగా ఉంటుంది. నీ ప్రవర్తన కాకుంటే, మంచిది కాకుంటే నీ కుటుంబ సభ్యుల పరువే కాదు, నీ అవగాహన పరువు కూడా తీసి ఇక్కడ నువ్వు అనుభవిస్తావు. ఓకే, అర్థమైందా? రైట్. అన్న పొరపాటు అంటే క్షమించండి. ఎందుకంటే నేను ఇదే ఉంటుంది, ఇది అంతటా జరుగుతుంది కాబట్టి చెప్తాను. నేను జరిగే నా సొంత విషయాలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో నా సొంత విషయాలు కాదు. ఎక్కడో విన్నది, ఎక్కడో జరిగింది అది మాత్రమే తీసుకొని ప్రతి ఒక్కటి నేను చెప్పేది నా సొంత విషయాలు కాదు, నా సొంత ఆలోచనలు కూడా కాదు. జరుగుతున్న సమాజం నుంచి తీసుకొని మాత్రమే మీకు చెప్తున్నాను.